తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. తెలంగాణకు ప్రధాన ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులతో సచివాలయంలో సమీక్షించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెంచేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. ఇక శాఖపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆదేశించారు. గత ఏడాది వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపైన ప్రతి నెల ఆదాయపు పెంపును సమీక్షించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ప్రతి నెల టార్గెట్ను నిర్దేశించుకొని రాబడి సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఇక ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చిపెట్టే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జీఎస్టీ కలెక్షన్ పెంచేందుకు పక్కాగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్, ఆడిటింగ్ జరగాలని సూచించారు. జీఎస్టీ ఎగవేతదారులను ఉపేక్షించకుండా ఖచ్చితంగా పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. ఇక వాణిజ్య శాఖలో గత పొరపాట్లు పునరావృతం కావద్దని, జీఎస్టీ రిటర్న్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలని అధికారులను హెచ్చరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్లో మద్యం అమ్మకాలు, విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికి గల కారణాలను సీఎం ఆరా తీశారు. ఇక అక్రమంగా మద్యం రవాణా, పన్ను ఎగవేత లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్తో పాటుగా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవటం ప్రధాన కారణమని చర్చించినట్లు సమాచారం. ఇక గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది. ఇప్పటికీ చాలా చోట్ల భూములు మార్కెట్ విలువకు అలాగే క్రయ విక్రయ ధరలకు భారీగా తేడాగా ఉంది. ఇక నిబంధనల ప్రకారం ఏడాదికొకసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుంది. అయితే ఈ ధరల సవరణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతాల్లో ధరలను సవరించాలి, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు వేటికి ఎంత సవరించాలి అనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని, రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగం నిబంధనలకు పక్కాగా పాటించాలని సీఎం ఆయా శాఖల అధికారులకి చెప్పారు. రాష్ట్ర రాబడి పెంపుతో పాటుగా స్థిరాస్తి అలాగే నిర్మాణ రంగాన్ని కూడా ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ పైన అధ్యయనం చేయాలని అన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సామాన్యులకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత కూడా రాకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాలి అంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలని సంబంధిత అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు.